ఓకే. ఓకే. నమస్తే మాస్టర్స్. ఈరోజు ఎపిసోడ్కి స్వాగతం. ఈరోజు సౌజన్య గారు ఉండరు కాబట్టి మనము నిన్న చదువుకున్న శ్లోకాలనే మళ్ళీ రిపీట్ చేసుకొని తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఓకే. సో నిన్నటి శ్లోకము మనకి మొదటిది స్క్రీన్ మీద నేను షేర్ చేస్తాను. అందరూ ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారని ఆశిస్తున్నాను, నేను తప్పితే. కనిపిస్తుంది కదండి? Yeah, it's still going. యా. Yeah, nice. ఓకే, చెప్తారా లక్ష్మి గారు? Yeah, నేను కూడా ప్రాక్టీస్ చేయలేదు బట్ చెప్తాను. మ్మ్. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఎస్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ కాకి పైన పెన్సిల్తో పెట్టారు, ఇక్కడ ధాకి కింద పెట్టారు కదా. సో నాకు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పారు, ఎక్కడైతే పైన అడ్డంగా గీత పెడితేదేమో అది లాంగ్ ప్రొనౌన్స్ చేయాలి మనము, అండ్ కింద ఉన్నప్పుడేమో గట్టిగా చెప్పాలి, నొక్కి చెప్పాలి అనే అర్థము. సో జస్ట్ ఒక గుర్తు చేస్తున్నాను అంతే. లాంగ్ గా చెప్పడం అంటే అంటే అవ్యక్త నిధనాన్యేవ అలా కదా? అదే మీరు అదే ధా ఇంకొంచెము ప్రెస్ చేయమని కింద గీత ఉంది కాబట్టి. ఓకే ఓకే. ఆ అదే మహాప్రాణాక్షరం చేస్తాము. ఎస్ ఎస్. ఇక్కడే డౌట్ కొంచెం. అవ్యక్త నిధనాన్యేవ అని చెప్తే సరిపోతుంది కదా? అంతే. ఉమ్, అంటే ఓకే. ఇక్కడ కాకేమో ఇంకొంచెం తత్ర కా పరిదేవన. దీర్ఘం ఉన్న దగ్గర బాగా దీర్ఘం చేసి చెప్పాలి. ఓకే. అది కావాలనే గీత పెట్టారని అనుకుంటున్నాను ఇక్కడ, బై మిస్టేక్ కాదేమో, మరక కాదేమో అనుకుంటున్నాను. చూద్దాం, మరి అడుగుదాం. ఎక్కడ మీరు పైన లైనా చిన్న లైనా? పైన చిన్న పెన్సిల్ లైనా? ఓకే ఓకే. యా, దీర్ఘం ఇవ్వాలి అని అర్థం ఉండొచ్చు. నేను ఇక్కడ ఈ అవ్యక్త నిధనాన్యేవ దగ్గర కరెక్ట్ గా చెప్తున్నానా లేదా అనేది ఎవరైనా చెప్తే బాగుండు అనిపించింది అంతే. మనకి అది పంపించారు కదా ఈ రోజు మార్నింగ్, అది చూసుకోవచ్చు మనం. రత్న గారు చెప్తారా? ఒకసారి శృతి ఒకసారి చెప్పరా, మర్చిపోయింది. అవ్యక్తాదీని భూతాని. ఓకే. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. బాగా చెప్పారండి. నేను కూడా ఒకసారి రిపీట్ చేస్తాను. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. దీని మీనింగ్ తెలుసుకుందాము నెక్స్ట్ శ్లోకానికి, తర్వాత ఇది చేసుకొని పూర్తి చేసి వెళ్దామండి. ఓకే, కనిపిస్తుంది కదా? పదచ్ఛేదం. పదచ్ఛేదం అండ్ వ్యక్తము అంటే వ్యక్తపరచడం, అలా చెప్పడం. సో అవ్యక్త అంటే వ్యక్తపరచలేనిది అవ్యక్త. దానికంటే వేరే మీనింగ్ ఉందా? ఇక్కడ వేరే ఉంది చూడండి. వ్యక్త మధ్యాని అంటే జనన మరణాల మధ్య కాలంలో మాత్రమే కనిపిస్తుంది, వ్యక్తం అవుతుంది అనమాట. సో సో ఇక్కడ నుంచి ట్రై చేద్దాం ఒకసారి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్ర కా పరిదేవనా. భారత, ఓ అర్జున, భూతాని ప్రాణులు, అవ్యక్తాదీని పుట్టుకకు ముందు కనపడవు. సో వ్యక్తము అవ్వడము అంటే కనిపించడము, అంటే కనిపించకపోవడము, దీని అంటే దానికి మేబీ వేరే వర్డ్స్ వలన అయినా కనెక్షన్ రావాలి, లేదంటే ముందునే వస్తుంది.
ముందు అని అనుకుంటాను ఇక్కడ దీని ప్రకారము. ముందు అని అనుకోవచ్చు ఆ సందర్భాన్ని బట్టి. అవ్యక్త దీని అంటే దీనికంటే ముందు అని అర్థము. ఈ దీని అవ్యక్తము అంటే ఆ అర్థం అది కాదు, మన తెలుగు దీని కాదేమోనండి. దీని అంటే యూజువల్ గా తెలుగుది అని కాదు, ఆ కాన్సెప్ట్ బట్టి ఈ దీని అంటే ఆ, దీనికంటే ముందు అన్నట్టుగా ఇక్కడ ఉంది అని యా యా, అంటున్నాను. అవ్యక్త ఓకే. దీని. పుట్టుకకు ముందు కనపడవు, అవ్యక్త నిధనాని ఏవ, మరణించిన తరువాత కూడా అవ్యక్తాలే కనిపించవు. అవ్యక్తము నిధన అని ఏవ, ఓకే. మరణించిన తరువాత కూడా అవ్యక్తాలే. వ్యక్త మధ్యాని, జనన మరణాల మధ్య కాలంలో మాత్రమే కనిపిస్తాయి. తత్ర, ఇలాంటి స్థితిలో కా పరిదేవన, శోకించడం ఎందుకు. తత్ర అంటే ఇలాంటి స్థితిలో అని ఇక్కడ కాంటెక్స్ట్ క్లూలోతో అలా చెప్పారు. మామూలుగా తత్ర అంటే అక్కడ అని అర్థం అనమాట. సో అర్జున, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనపడవు, మరణం తరువాత కూడా కనపడవు, చావు పుట్టుకల మధ్య కాలంలో మాత్రమే కనిపిస్తాయి. అలాంటప్పుడు శోకించడం ఎందుకు. ఇక్కడ నా ఉద్దేశం ఇక్కడ నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే, ప్రాణులన్నీ అన్నప్పుడు ఆత్మలో ఆత్మ ప్రాణులు అనే అర్థంతో చెప్పాను కదండి. లైఫ్ ఉన్న ప్రతిదీ ఏదైనా సరే అంటే కదా. పుట్టుకకు ముందు కనపడవు, మరణించిన తరువాత కూడా కనపడవు, జనమరణాల మధ్యలో శరీరాలే ఇక్కడ ఫిజికల్ బాడీస్. ఏదైనా ఫిజికల్ బాడీసే, బట్ అన్ని ప్రాణులు లైక్ ఇంక్లూడింగ్ యానిమల్స్. యా. సో మళ్ళీ మనకి ఇదే ఆత్మ దాని గురించి ఇంకొంచెం వేరే విధంగా చెప్తున్నారు కదా. అంటే ఈ ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో అది ఎప్పుడు కేవలం జననానికి మరణానికి మధ్య మాత్రమే కనిపిస్తాయి, తర్వాత వెళ్ళిపోతాయి. సో అలాంటప్పుడు ఆ టెంపరీ విషయం మీద ఎందుకు బాధపడటము అని చెప్తున్నారు కదా. సో ధ్యాన వివరణ తెలుసుకుందాము. ఒకడు నిద్రించినప్పుడు ఒక కల కంటాడు. ఆ కలలో అతనికి భార్య, పిల్లలు, మేడలు, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. నిద్ర లేచాక చూస్తే భార్య, పిల్లలు, మేడలు, ఐశ్వర్యం ఇవేవి ఉండవు. నిద్ర పోకముందు అవేవి లేవు, నిద్ర లేచాక కూడా లేవు. కానీ మధ్యలో స్వప్నంలో, స్వప్న జగత్తులో అన్నీ ఉన్నాయి. వాస్తవంగా మాత్రం లేవు. ఆదిలోనూ లేక అంతంలోనూ లేక మధ్యలో మాత్రం ఉంటే అది మిథ్యా వస్తువే. మిథ్యా జగత్తు భ్రాంతి మాత్రమే. ఏడిస్తే, శోకిస్తే ఆ స్వప్నంలోని భార్య, పిల్లలు, ఐశ్వర్యం అవన్నీ రావు. ఎటువంటి వాటి కోసం దుఃఖించడం ఎందుకు, అటువంటి వాటి కోసం దుఃఖించడం ఎందుకు. అలాగే పుట్టుక, చావుల మధ్యలో మాత్రమే వ్యక్తమవుతాయి ప్రాణులు. ఆత్మ అనేది పుట్టుక ముందు ఉంది, కానీ శరీరం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉంది. పుట్టిన తరువాత నుండి అంటే మధ్యలో శరీరధారి అయ్యింది కాబట్టి కనిపిస్తుంది. మరణం తరువాత శరీరం పోతుంది కాబట్టి మళ్ళీ కనిపించదు. కనుక ఆత్మ నిత్యమైనది, శరీరం అనిత్యమైనది. పుట్టుకకు ముందు లేని, మరణం తరువాత లేని, చావు పుట్టుకల మధ్యలో మాత్రమే ఉండే అశాశ్వతమైన శరీరం కోసం ఏడవడం, దుఃఖించడం అవివేకం. సో టెంపరీ విషయాలు, ఇది టెంపరీ అనే విషయము తెలిసి మనం దాని కోసం దుఃఖించడం అనేది అవివేకం అని చెప్పారు. బేసిక్గా మనం అన్ని ఇదే టాపిక్ ఇందాక నుంచి మనం అన్ని విధాలుగా అన్ని శ్లోకాల్లో ఇదే తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకొక పర్స్పెక్టివ్ ఏంటంటే ఇది చాలా టెంపరీ. ఇంతకుముందు కనిపించదు ఎందుకంటే అప్పుడు శరీరం లేదు కాబట్టి, మరణించిన తర్వాత కూడా కనిపించదు ఎందుకంటే అప్పుడు కూడా శరీరం పోతుంది కాబట్టి, మధ్యలో శరీరాన్ని ధరించి ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఎలా అయితే మనకి ఒక ఇన్విజిబుల్ మ్యాన్ అంటాం కదా, ఇన్విజిబుల్ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కనిపించరు. వాళ్ళు గనక వాళ్ళ మీద ఒక దుప్పటి కప్పుకోవడం సంథింగ్ అట్లా, టెక్నికల్ హాలీవుడ్ సినిమాలో చూపించినట్టు సంథింగ్ ఏదైనా వాళ్ళ మీద. హాలీవుడ్ సినిమాలో ఇన్విజిబుల్ మ్యాన్ అనే సినిమాలో అనుకుంటాను, ఆయన బట్టలు వేసుకుంటే బట్టలు కనిపిస్తాయి, అందుకే బట్టలు మొత్తం విప్పేసి తిరుగుతారనమాట ఆ ఇన్విజిబుల్ మ్యాన్లో.
సో మనము ఈ ఆత్మ అనేది కూడా అంతే. మనము ఈ శరీరం అనేది ఒక వస్త్రాలు అనేసి వాసాంసి అనే శ్లోకంలో తెలుసుకున్నాం కదా. సో ఆ ఇన్విజిబుల్ గా ఉండే మన ఆత్మకి శరీరాన్ని ధరిస్తేనే బయటికి కనిపిస్తుంది. శరీరం విడిచిపెట్టేస్తే, వస్త్రాలు విడిచినట్టు శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆత్మ కనిపించదు. కానీ ఆత్మ ఎప్పుడు శాశ్వతమైనది. కాబట్టి ఈ జీర్ణం అయిపోయే వస్త్రాల లాంటి ఈ శరీరాన్ని కోసము దుఃఖించడం అనేది అవివేకం అని కృష్ణ భగవానుడు మనందరికీ చెప్తున్నారు. ఎవరైనా చెప్తారండి కృష్ణుడికి సపోర్టింగ్గా? కృష్ణుడికి సపోర్టింగ్ గా చెప్పవా? ఆయన 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 కాన్సెప్ట్ కి సపోర్ట్ చేస్తూ మనం ఏమన్నా యా 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 బట్ ఒకటి అదంతా బాగుంది ఆ ఫిలాసఫీ, కానీ మనం ప్రాక్టికల్ గా ఉన్నప్పుడు ఈ బాడీ ఉన్నట్లుగానే ఈ రిలేషన్షిప్స్ ఉన్నట్లుగానే అంత న్యాయము చేయాలి. యా అక్కడ ఖచ్చితంగా వచ్చింది ఛాలెంజ్. ఎందుకంటే శరీరం తీసుకొని వచ్చాం కాబట్టి శరీరం యొక్క ధర్మం ఉంది కదా, ఆ యా ధర్మాన్ని నిర్వర్తించాలి కాబట్టి ఖచ్చితంగా చేయాలి. కాకపోతే ఏం చెప్తున్నారు అంటే మనకి మళ్ళీ కృష్ణుడు అది కూడా చెప్తాడు, కర్మ చెయ్యాలి, కర్మ ఫలితాన్ని వదిలేయాలి అని చెప్పారు కదా. సో అంటే ఇది చేస్తే ఇది అవుతుంది, నేను చేస్తున్నాను, నా వలననే అవుతుంది, ఇటువంటి భావాలు కానీ, నేను చేయకపోతే ఎలా అయిపోతుందో, ఇట్లాంటి భావాలన్నీ కూడా అన్ని ఉన్నప్పుడు మనం భౌతిక తత్వంతో కనెక్షన్లో ఉన్నట్టు. నా పరిధిలోకి ఈ పని వచ్చింది, నేను ఇది చేస్తున్నా, అంతే, దట్స్ ఇట్. అది అవుతుందా అవ్వదా, ఎలాగా, బాబోయ్ నా భయమేస్తుంది, నా వల్ల ఇంత పెద్ద పని అవుతుందా, ఇట్లాంటివన్నీ మనం ఆ ఫలితాన్ని కనుక వదిలిపెట్టేస్తే మనకి ఆ కర్మ ఫలితం అనేది ఉండదు. మనం కర్మకి డిటాచ్మెంట్తో ఉంటామన్నమాట. సో అలా అన్నప్పుడు ఏంటంటే అదంతా కూడా యూనివర్సల్ కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది, యూనివర్సే టేకప్ చేసుకుంటుంది. ఎక్కడైతే మన అహం అనేది నేను, ఈ శరీరము అని, నా ఆలోచన, నా యొక్క తెలివితేటలు అని నేను ఆ భావనలో ఎప్పుడైతే ఉంటానో, ఎలా అయితే మనం ధ్యానం చేసేటప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే కాస్మిక్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుంది. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచన చెయ్యలేము, శ్వాసను గమనిస్తూ ఉంటాము, అప్పుడు కాస్మిక్ ఎనర్జీ ప్రవేశించగలదు. ఎప్పుడు ఉండే కాస్మిక్ ఎనర్జీ అప్పుడు మాత్రమే ప్రవేశించగలదు. అదేవిధంగా మనము ఈ అహము అనేది గనక పోగొట్టుకుంటే, అంటే అహం అనేది తీసి పక్కన పెడితే, అప్పుడే మనం విశ్వంతో కనెక్షన్లో ఉంటాం, హయ్యర్ సెల్ఫ్తో కనెక్షన్లో ఉంటాం. సో మన సోల్కే చాలా ఎనర్జీ ఉంది, అన్లిమిటెడ్, మనం నిన్ననే తెలుసుకున్నాము. అదే ఎనర్జీని మరణం మధురం అనే పుస్తకంలో నేను అసలు అది ఆ టాపిక్ వచ్చింది. సో అనంతమైన విశ్వంలోంచి ఆ సర్వాత్మ యొక్క ఎనర్జీనే మనం చేసి ఉన్నాము, అదే కాన్షియస్లో ఉన్నాము. కానీ ఎప్పుడైతే సర్వాత్మతో కంప్లీట్ కనెక్షన్లో ఉంటామో అన్లిమిటెడ్ ఎనర్జీ, వీ కెన్ క్రియేట్, వీ కెన్ చేంజ్ ద వరల్డ్, అన్నీ మన ద్వారా అయిపోతుంది అనమాట. ఏది కావాలంటే అది అప్పటికప్పుడు మనం చేయగలుగుతాము. సో ఆ కనెక్షన్లోకి వెళ్ళాలంటే ఈ ఫిజికల్ డిటాచ్మెంట్ ఉన్నప్పుడే మనం అలా చేయగలుగుతాం. సో మీరు అన్నట్టు ఖచ్చితంగా భూమి మీద చేయాల్సిన పనులు చేయాలి, కాకపోతే డిటాచ్మెంట్తో చేయాలి. అదండి. ఇక్కడ లోవర్ లెవెల్లో మనం ఆలోచించుకుంటే కంపార్ట్మెంటలిజం అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక వర్క్కి వెళ్ళామనుకోండి, సో వర్క్లో మనం ఇంటి విషయాల గురించి ఆలోచించం, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాని తాలూకది వరల్డ్లో ఉంటాం. అలాగే వర్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నిజంగా మనం కంపార్ట్మెంటలిజం కొంతవరకు ప్రాక్టీస్ చేయగలిగితే, వర్క్ సంబంధించిన విషయాలు వర్క్లోనే వదిలేసి, మనకి మంచి కావని చెడ్డ కావని, బాస్తో ఇష్యూ అని, కోవర్కర్తో ఇష్యూ అనా, దాన్ని అక్కడ వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటి తాలూకా విషయాల్లో మాత్రమే ఇన్వాల్వ్ అవ్వడం అనేది కంపార్ట్మెంటలిజం. సో అది ఐఎమ్ టాకింగ్ ఎట్ లోవర్ లెవెల్. సో సో ఆ విధమైన కంపార్ట్మెంటలిజం కానీ అలవాటు అవ్వగలిగితే, సో ఇది కూడా ఒక హయ్యర్ లెవెల్లో మనకి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ జన్మని తీసుకున్నాం, వాట్ ఎవర్ లెసన్ నేర్చుకునే దానికి. సో దానివల్ల ఆ కంపార్ట్మెంటలిజం మనం నేర్చుకోవాల్సింది హయ్యర్ లెవెల్లో కూడా. గుడ్ ఎగ్జాంపుల్, ఎక్కడికక్కడే.
సో ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని నెక్స్ట్ దానికి వెళ్దాము. ఓకేనా? యా, చెప్తారా? నేను చెప్తాను. యా. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. బాగా మీరు మహాప్రాణాలు, దీర్ఘాలు అన్ని చక్కగా చెప్పారండి. అయితే ఇక్కడ ఒకవేళ పలకగలిగితే ఆ, మనం అవ్యక్త నిధనాన్యేవ ఒకేసారి పలకచ్చు. అండ్ ఆ మొదటి లైన్కి మొదటి పాదానికి మూడవ పాదానికి డిఫరెన్స్ మనం ఖచ్చితంగా చెప్పాలి. ఏంటి అంటే మొదటి పాదంలో అవ్యక్త దీర్ఘం ఉంది, ఇక్కడేమో అవ్యక్త షార్ట్లో ఆపేయాలి ఖచ్చితంగా. ఎస్, థ్యాంక్ యూ అండి. లక్ష్మి గారు. ఓకే, నేను చెప్పండి. నెక్స్ట్ శ్లోకం అండి. ఈ శ్లోకాన్ని ఒకసారి చెప్పేసుకొని నెక్స్ట్ దానికి వెళ్దామని. ఓకే, సరే అయితే మళ్ళీ ఒకసారి. ఓకే. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. బాగుందండి. ఇక్కడ మొదటి పాదంలో అవ్యక్త అని దీర్ఘం వచ్చింది కదండి. ఎస్. అవ్యక్త దీనికి మనం ఇందాక చెప్పుకున్నది ఒకసారి చూపిస్తారా? దాని అర్థం అంటున్నారా? అర్థం అవ్యక్త దీని ఇక్కడ రెండో దానికి అవ్యక్త అని అవ్యక్త అంటే అవ్యక్త వ్యక్తం అవ్వడం. దీని మనకి ఇక్కడ అర్థం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వ్యక్తం అవ్వడం, కనిపించడం, వ్యక్తీకరించడం అంటే కనిపించడము. సో అవ్యక్త అంటే కనిపించక పుట్టక ముందు కనిపించదు అని చెప్తున్నారు. మొత్తం ఆ వర్డ్ మొత్తానికి అర్థం పుట్టక ముందు కనపడదు. అవ్యక్త నిధనాని ఏవ అంటే నిధనం అయిపోవడం అంటాం కదా, మరణించడాన్ని ఏమంటారు, లేకపోతే దీపము ఆరిపోయింది అనడానికి నిధనం అయిపోయింది అంటారు. సో అవ్యక్త నిధనాని మరణానికి మరణించిన తరువాత కూడా అవ్యక్తం అవ్వదు, అంటే కనిపించదు. ఏవ అంటే కూడా. ఇక్కడ దీర్ఘం వచ్చినా దీర్ఘం లేకపోయినా అవ్యక్త వరుడు తాలూకా మీనింగ్ మారలేదు. ఇక్కడ అవ్యక్త అదీని అయి ఉండొచ్చు, అవ్యక్త ప్లస్ అదీని అయి ఉండొచ్చు, అందుకే అవ్యక్తాదీని అయింది. మీరు అదీని అయి ఉండొచ్చు అది. సో అవ్యక్తము అంటే కనపడకపోవడం, వ్యక్తం అవ్వక. దీనికి ఒక వేరే వర్డ్ అనుకుంటా. ఎందుకంటే దీని అంటే ఇప్పుడు మీరు తెలుగులో ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు ముందు కింద రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని మీరు ఇప్పుడు దీర్ఘ అధీని అంటే అది మరి సంస్కృతం వర్డ్ కింద వస్తుందో మరి తెలుగు వర్డ్ కింద. మన తెలుగు వర్డ్ లో అధీని ఏమి లేదు మనకి. లేదు. అవును, మనకు ఒక సంస్కృతం టీచర్ కూడా ఉంటే బాగుండు కదా ఈ క్లాస్లో. ఓకే, సో నేను ఒకసారి శ్లోకం చెప్పి నెక్స్ట్ దానికి వెళ్తాను. మీకు ఓకే అండి? ఇది క్లారిటీ వచ్చేసింది కదా? అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. నెక్స్ట్ అది ఎవరన్నా చెప్తారా? తర్వాత శ్లోకం నేను ట్రై చేస్తానండి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఎందుకు మనకి మీరు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను సరిగ్గా చేస్తున్నట్టు అనిపించలేదు. కావాలంటే మనం అది పంపించారు కదా, దాన్ని రిపీట్ చేసుకుందాము ఆడియోని. Let me try and in case if it doesn't come, then we will definitely do that. Okay.
ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. సో రాలేదు కదండి, లేదు లేదు రాలేదు. ట్యూన్ రాలేదు. ఎస్ అండి. ప్లే చేయండి ప్లీజ్. రత్న గారు మీరు చెప్తారేమన్నా? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. అక్కడ పోయింది. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. పోయిందండి, నాకు కూడా రావటం లేదు. అదే మనం కొంచెం పోయింది కంప్లీట్ గా. ఒకసారి వింటేనే గానీ అది వర్కౌట్ అవ్వదు. ఒక్క నిమిషం. ఐ గాట్ ఇట్ అండి లిటిల్ బిట్. తర్వాత తను ట్యూన్ చేసిన తర్వాత ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. సో ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః రాల ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. సో సెకండ్ లైన్ రాలేదు. మూడో పాదం నాలుగోది రెండు 3, 4 రాలేదు. ఫస్ట్ సెకండ్ బెటర్ వచ్చింది ఈసారి. 3, 4 కొంచెం కష్టంగానే ఉన్నాయి అసలు పాదాలు పలకడానికి. అంటే నిన్న బాగానే పలికాం తను ఇవ్వడానికి. పలికినప్పుడు. ఫాలోయింగ్ ఈజ్ కొంచెం ఈజీగా ఉంది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః
आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् నేను చెప్తానండి ఇప్పుడు. యా ప్లీజ్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనम् ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. బాగా వచ్చిందండి. అవును, బాగుందండి. లక్ష్మి గారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనम् ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. మీరు ఆ థర్డ్ పాదంలో సా కింద సా అది ఎక్కువ స్ట్రెస్ రాలేదండి. ఇది ఆశ్చర్యన శృణోతి ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. శృణోతి దగ్గర ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ రావాలనిపిస్తుంది వింటుంటే. ఓకే. ఓకే. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఎస్ అండి. కశ్చిత్ ఎలా పలకాలి? కశ్చిత్ ఇక్కడ కశ్చిత్ గానీ అది ఎండ్ కాబట్టి నిన్న ఆవిడ కొంచెం దీర్ఘం వచ్చినా పర్వాలేదు అన్నారు సౌజన్య గారు. కశ్చిత్. ఓకే. కశ్చిత్ కట్ చేసినా దీర్ఘం వచ్చినా అక్కడ పర్వాలేదని అనిపిస్తుంది. ఆవిడ అదే అన్నారు కదా. అక్కడ ఆ సింబల్ ఏమంటారో నాకు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా మంచి పేరుంది దానికి. దీర్ఘం తీయలేము కదా అక్కడ. నకారపుల్ అండి దాన్ని. నకారపుల్. ఎస్, నకారపుల్. ఎస్, తెలుగు టీచర్ ఉన్నారు కదా మనకి ఇక్కడే. యా, నేను చేస్తాను. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. ఓకే, మనం తాత్పర్యం చూద్దాము. ఓకే. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి తథా ఏవ చ అన్యః ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి శ్రుత్వా అపి ఏనం వేద న చ ఏవ కశ్చిత్. కశ్చిత్ అంటే ఒకడు. ఏనం దీనిని, ఈ ఆత్మను, ఆశ్చర్యవత్ ఆశ్చర్యమైనదిగా, ఆశ్చర్యంతో అని అర్థం చేసుకోవచ్చు. పశ్యతి చూస్తాడు, చ మరి, తథా ఏవ అలాగే, అన్యః మరి ఒకడు, ఆశ్చర్యవత్ ఆశ్చర్యకరంగా, వదతి చెబుతాడు,
చ అలాగే అన్యః మరి ఒకడు ఏనం దీనిని ఆశ్చర్యవత్ ఆశ్చర్యంగా శృణోతి వింటాడు చ మరి కశ్చిత్ ఒకడు శ్రుత్వా అపి విన్నప్పటికీ ఏనం దీనిని న ఏవ వేద తెలుసుకోలేడు. కట్ అయిందా? ఓకే. ఒక్కానొకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు, మరి ఒకడు ఆశ్చర్యంగా చెబుతున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ వినటం చేత ఆత్మను గురించి తెలుసుకోలేరు. ఓకే, ఈ శ్లోకము అమ్మో చాలా ఆశ్చర్యకరంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే తెలుసుకోవాలి. సో నేను ధ్యాన వివరణ చదువుతాను. ఈ లోకంలో యోగులు, జ్ఞానులు, ముముక్షువులు, అయోగ్యులు అని 4 రకాలైన మనుషులు ఉంటారు. మనం మన కంటికి కనిపించే భౌతిక వస్తువులను మనస్సు, బుద్ధి, ఇంద్రియాల సముదాయం ద్వారా గ్రహిస్తాము. ఆత్మ అనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు. ఆత్మను చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు. ఒక ఆత్మకే తప్ప మరి దేనికి ఉనికి అనేది లేనప్పుడు ఆత్మ తనకు తానే స్వయంగా దర్శించేటప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది. చూసేవాడు అని కానీ చూడబడేది అని కానీ వేరువేరుగా ఏవి ఉండవు. అది ఒక అలౌకికమైన, అద్భుతమైన, అరుదైన అనుభూతి. జ్ఞానచక్షువును సంతరించుకున్న యోగులు, ఆత్మజ్ఞానం కలిగిన యోగులు బయట నుండి చూసేవారికి కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఆశ్చర్యకరమైన ఆత్మానుభూతిని తన్మయత్వంతో దర్శిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు, బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి ఆత్మ దర్శన అనుభూతిని మాటలలో వర్ణించడం దుర్లభం. ఎందుకంటే ఆత్మకు సమానమైన వస్తువు ఏది ఈ లోకంలోనే లేదు కనుక దానిని వర్ణించలేము. అందుకే ఆత్మజ్ఞానులైన వాళ్ళు దానిని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు కూడా తన్మయత్వంతో వివరించగలిగినంత మాత్రమే వివరిస్తూ ఉంటారు. వారు దివ్య చక్షువు ద్వారా చేసిన ఇతర లోక సంచార విశేషాలను ఆశ్చర్యకరంగా వివరిస్తూ ఉంటే ముముక్షువులైన వాళ్ళు ఆత్మజ్ఞానుల చుట్టూ చేరి అంతే ఆశ్చర్యంతో, ఆనందంతో వింటూ ఉంటారు. అటువంటి అనుభవాలకై తాము కూడా తహతహలాడుతూ ఉంటారు. అయితే ఆ జ్ఞానులు చూసినది, చెప్పినది వింటే మాత్రమే ఆత్మ గురించి తెలుసుకోలేము అని వారికి ఖచ్చితంగా తెలుసు. ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే తమ ప్రయత్నం తాము చెయ్యాలి అని ముముక్షువులకు తెలుసు. కనుక వారు ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలరు. అయితే కొంతమంది అయోగ్యులు మాత్రం ఇవన్నీ వింటూ కూడా ఏమాత్రం తెలుసుకోలేరు, తెలుసుకోవాలని ప్రయత్నము చెయ్యరు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా. ఓకే, ఇప్పటి వరకు ఏంటంటే ముందు శ్లోకాలన్నీ కూడా మనకి ఆత్మని పరిచయం చేశారు. దుఃఖం వద్దు, ఆత్మ శాశ్వతమైనది అని అంతా పరిచయం చేశారు కదా. ఈ శ్లోకంలో కొద్దిగా ఆత్మని ఎలా తెలుసుకోవాలో చెప్పడం మొదలు పెట్టారు అని అనుకోవచ్చు. 4 రకాలమైన యోగులు ఉంటారు, అయోగ్యులు, యోగులు ఉంటారు అని చెప్తున్నారు. యోగులు, జ్ఞానులు, ముముక్షువులు, అయోగ్యులు. యోగులు అంటే సాధన, యోగ సాధన చేసి, యోగము అంటే అనుసంధానం అన్నమాట. అంటే మన ఆత్మ పూర్ణాత్మలో కలిసి ఉంటే ఆ కనెక్షన్ ఏర్పడితే వాళ్ళు యోగులు అవుతారు, యోగం అది. జ్ఞానులు అంటే ఈ ఆత్మజ్ఞానం అంతా తెలిసిన వాళ్ళు. ముముక్షువులు అంటే సీకర్స్ అన్నమాట. వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ యోగత్వాన్ని పొందడానికి ప్రయాణం మొదలు పెట్టారన్నమాట. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, వాళ్ళు దే ఆర్ సీకర్స్. అయోగ్యులు అంటే అసలు కనెక్షన్ లేని వాళ్ళు, విశ్వంతో తన ఆత్మతో తమకి కనెక్షన్ లేని వాళ్ళు అయోగ్యులు. ఇట్లా 4 ఉంటారు. ఆత్మ అనేది భౌతికంగా బయటికి కనిపించదు.
అది అసలు దర్శించడం అనేది కూడా చాలా అరుదుగా జరుగుతుంది. ఎవరికైతే అది గనక చూస్తారో, ఆ ఎవరైతే వాళ్ళ ఆత్మతో అనుసంధానమై అవుతారో, ఆత్మ దర్శనం జరుగుతుందో, ఏమంటారు దాన్ని, మంచి పదం ఉంది కదా, ఆత్మ సాక్షాత్కారం. సో ఎవరికైతే అది జరుగుతుందో అది ఒక అద్భుతమైన బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అది ఎంతో అద్భుతమైన అనుభవం. అది చెప్పడానికి అలవి కాదు, మామూలు మాటలతో చెప్పలేము. కానీ ఎవరైనా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఆ తన్మయత్వంతో అనుభవం చేస్తూ చెప్తూ ఉంటారన్నమాట. అది ఎవరైతే చెప్తుంటారో వాళ్ళు ఆ తన్మయత్వాన్ని వాళ్ళు చెప్తారు. వినేవాళ్ళు ఆ ముముక్షువులు అంటే సీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆశ్చర్యంతో వింటూ ఉంటారన్నమాట. అండ్ ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుందో ఇంకా రెండు ఉండవు, చూసేది, చూడబడేది, వినేది, వినబడేది అట్లా అంటూ ఉండవు అన్నమాట. అలౌకికమైనది అవుతుంది. అంటే విశ్వమంతా ఆత్మ సాక్షాత్కారం జరగడం అంటే ఏంటంటే మనమే విశ్వం అయిపోతాం. విశ్వంలో ఇంకా మనం తప్పితే ఇంకా వేరేది ఉండదంట, అన్ని నేనే అయి ఉంటాను. సో ఆ స్థితి అనేది ఒక అద్భుతమైన స్థితి. ఆ బ్రహ్మానందాన్ని ఎప్పుడైతే ఎవరైతే అనుభవిస్తారో అది ఆనందంతో చెప్తారో వినేవాళ్ళు చాలా ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. అంతేకాదు ఈ వినేవాళ్ళకి అండ్ చూసేవారికి అందరికీ తెలుసు ఏంటి అంటే ఇది ఎవరికి వారు అనుభవాన్ని పొందాలి, వింటేనో చదివితేనో వచ్చేది కాదు. ఖచ్చితంగా మన ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే మన యొక్క సాధన, మన యొక్క యోగము మనమే చేసుకోవాలి అని అందరికీ తెలుసు. కనుక ఖచ్చితంగా ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలము. ఇంకా చిట్ట చివరి మిగిలిన వారు అయోగ్యులు. అంటే వీళ్ళు యోగము లేనివారు, అంటే కనెక్షన్ లేనివారు, ఆత్మతో వాళ్ళ ఆత్మతో వాళ్ళు కనెక్షన్ లేరు, కేవలం భౌతికంగా ఉండేవి మాత్రమే వాళ్ళు అని అనుకుంటూ ఉన్నారన్నమాట. సో ఎవరికైతే వాళ్ళు కనెక్షన్ లేరో వాళ్ళు తెలుసుకోలేరు, తెలుసుకోవాలనే ప్రయత్నము కూడా చేయరు ముందుగా. అట్లాగే ఎంత ప్రయత్నం చేస్తే మనం అంత ముందుకు సాగుతాం. ఎలా అయితే మనకు పెద్దవాళ్ళు చెప్పినట్టు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అనేది ఒకవేళ అంటే నేను అర్థం చేసుకున్న ప్రకారం మహదేవ అంటే మహాదేవుడు కదా, అంటే శివుడు అని కాదు, అల్టిమేట్ యూనివర్స్ అనమాట, ద అల్టిమేట్ సోర్స్ అని అనుకుంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటే ఎంత సాధన చేసుకుంటామో అంత చేసినంతగా మనం ఆ విశ్వంతో కనెక్ట్ అవుతాం అనమాట. విశ్వము అంటే ఏదో ఒక చిన్న టార్గెట్ కాదు కదా, అక్కడికి వెళ్ళిపోగానే ఇంకా డన్ అనేసి కాకుండా ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ జర్నీ. సో ఎంత చేసుకొని ఎంత యోగ సాధన చేస్తూ ఉంటే అంతగా మనం దగ్గరికి వెళుతూ ఉంటాం, అంతగా మనమే ఆ పూర్ణాత్మగా, ఆ విశ్వాత్మగా, ఆ మహాదేవుడిగా మారుతూ ఉంటాము కదా. ఇది నేను అర్థం చేసుకున్నది. ఇక్కడ చక్కగా ఒక అందమైన పిక్చర్ ఉంది. బుద్ధ భగవానుడు తపస్సు చేసుకుంటూ ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందింది అని చెప్తున్నట్టుగా అలౌకికమైన అద్భుతమైన అరుదైన అనుభూతి అని చెప్పారు. బాగుంది కదండి. చాలా బాగుందండి. ధ్యానార్థం అది చాలా బాగుంది. యా, మనం కొత్తగా దేంట్లోకి వెళ్ళబోతున్నామేమో మరి తెలీదు, చూద్దాం. బాగుంది ఇది మాత్రం. ఓకే, ఇంకొకసారి రిపీట్ చేసుకొని లీవ్ అవుదామా? చెప్తారా? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. రత్న గారు మీరు గమనించండి, కశ్చిదేనం శృణోతి, మీరు ష్ అనే సౌండ్తో చెప్తున్నారు కదా, అదే విధంగా ఆశ్చర్య అవన్నీ కూడా అలాగే చెప్పాలి కదా. రావాలి బిగినింగ్ లో నాకు ఇంకా అది తెలుగులోనే ఉండిపోయాను నేను. ఆయన సంస్కృతం సార్లకు రావాలి. అండ్ ఈ లాస్ట్ పాదంలో 4వ దాంట్లో శృత్వాం అన్న సౌండ్ వినిపించింది, మళ్ళీ ఒకసారి చెప్తారా? శ్రుత్వాప్యేనం వేద ఆమ్ లేదు కదా,
ఆ? శృత్వాం, త్వాకి పక్కన సున్నా లేదు కదా, శృత్వా. మరి ఆమె నిన్న ఇది నో నో నో, నిన్న లేదండి, అది శృత్వాప్ అని వెళ్ళిపోవాలి. అక్కడ ఏమీ లేదు అనుకున్నట్టు వెళ్ళమన్నారు ఆవిడ. కాకపోతే అక్కడ దీర్ఘం సున్నా తీయాలి. పెట్ట అమ్ సౌండ్ అవసరం లేదంటారా? సౌండ్ లేదు, లేదు, దీర్ఘం తీయాలి. ఓకే. అవసరం లేదని కాదు, అసలు లేదనమాట. అక్కడ అక్కడ లేదు. ఆ లెటర్ వాట్ ఎవర్ ద శృత్వా గుర్తు, ఆ పియేనం. సైన్ ని మనము ఇగ్నోర్ చేసి శృత్వాప్ వెళ్ళిపోవచ్చు. ఓకే. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఎస్. శ్రుత్వాప్యేనం అంతే కదా? పిఏ అనేది అదే కొంచెం దీర్ఘం పియ తీసి హోల్డ్ చేయమన్నారు. అదే సర్కిల్ చేసింది పియేనం కాబట్టి రావాలి. హోల్డ్ చేయాలి. శ్రుత్వాప్యేనం ఎస్. వేద న చైవ కశ్చిత్. యా, లక్ష్మి గారు. ఇప్పుడు అక్కడ త్వా పక్కన ఆ సింబల్ రాణి గారు మీరు చెప్పండి, నేను నెక్స్ట్ వెళ్తాను. యా, ఆ సింబల్ దీర్ఘం అండి. ఒక సిలబల్ సౌండ్ అని అర్థం అన్నమాట, దీర్ఘం ఆ సౌండ్. సో త్వాకి ఆల్రెడీ దీర్ఘం వచ్చింది కదా, ఇంకా దీర్ఘం ఎక్కువ పెట్టాలనా? ఎస్, వన్ మోర్ దీర్ఘం. శ్రుత్వాప్యేనం. ఓకే, 2 దీర్ఘాలు రావాలి. అంతే. ఓకే. రెండు దీర్ఘాలు తీసేంత సమయాన్ని మనం అక్కడ కేటాయించాలి. ఓకే, సరే. యా. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఇంకా సాధన చేయాలి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఎస్ అండి, బాగుంది. రైట్. చక్కటి ఈ శ్లోకంతో మనం ఈరోజు ముగిద్దాము. రేపు బాగా ప్రాక్టీస్ చేసుకొని క్విజ్కి రెడీ అవుదాం. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్. Yeah.